ఈరోజు మన అనంతపురంలో పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళు ఈ స్పోర్ట్ టెక్ 2025ను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక చదువే కాదు, పిల్లలకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎంతో అవసరము. కరికులరు, కో కరికులరు, ఎక్స్ట్రా కరికులరు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటి సందేశాన్ని ఇస్తూ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడము నిజంగా అభినందనీయం. ఈ మన పీవీకేకే ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారు కిషోర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇదే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ స్పోర్ట్స్ టెక్ను. సో ఇది చాలా మంచి శుభ పరిణామము. ఎందుకంటే పిల్లల్లో ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ డెవలప్ చేయడానికి స్పోర్ట్స్ ఆడడం అనేది చాలా అవసరము. మీకు అందరికీ తెలుసు, ఆరోగ్యకరమైన శరీరంలో మాత్రమే ఆరోగ్యమైన మైండ్ ఉంటుంది. సో దాన్ని డెవలప్ చేయడం కోసము ఈ స్పోర్ట్స్ యాక్టివిటీని ప్రమోట్ చేయడానికి మన పల్లె రఘునాథ్ రెడ్డి గారి కళాశాల అయినటువంటి పీవీకేకేలో ఇటువంటి ఉత్సవాన్ని ఏర్పాటు చేయడము చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1500 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. 16 కళాశాలల నుంచి పిల్లలు రావడం జరుగుతూ ఉంది. సో ఇది మంచి అద్భుతమైన ఈవెంట్ ఇది. సో ఈ సందర్భంగా నేను పీవీకేకే యాజమాన్యానికి, పర్టికులర్గా చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను.